ప్రకటించడం జరిగింది. మరలా వచ్చే వారంలో కోదాడ, హైదరాబాద్, నిజాంపట్నం అనే ప్రాంతానికి రాబోతున్నాం. మా సువార్త టీం ద్వారా 2 వ్యాన్లు వేసుకుని వస్తున్నాం. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం అని మమ్మల్ని ఆహ్వానించారు. మీ గ్రామాల్లో కూడా సువార్తను ప్రకటించాలనుకుంటే తెలియచేయండి. అనేక మందికి ఆ విధంగా సువార్తను ప్రకటించడానికి కారకులుగా మీరు కండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు నిజమైన దేవుడు నువ్వు తెలుసుకోవాలి. మాట్లాడే దేవుడి వైపు తిరగాలి. తల్లిదండ్రులారా, మీరు మీ బిడ్డలను చక్కగా పెంచండి, భవిష్యత్తు పెంచండి. బిడ్డలు లేరని ఏడ్చావు. ఎంతోమంది బిడ్డలు లేక బాధపడుతున్నారు, కునిగిపోతున్నారు. అనేక మంది నిరాశపడుతున్నారు. నాకు కలగరా అని నిరాశపడవలసిన అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆలస్యంలోని అద్భుతం దేవుని నీకు పట్ల చేస్తాడు. ఆలస్యంగా పుట్టిన యోహాను ఒక ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు. ఆలస్యంగా పుట్టినటువంటి ఇస్సాకు ఉన్నత స్థితిలోనికి వెళ్ళాడు. అనేక మంది బైబిల్లో ఉన్న భక్తులు ఆలస్యంగా పుట్టారు, పెద్దవారయ్యారు. సమూయేలు ఆలస్యంగా పుట్టాడు, రాజులను అభిషేకించేటువంటి ఆ ప్రవక్తగా మారాడు. బిడ్డలారా, మీరు ఎంత మాత్రం కూడా దిగులు చెందొద్దు, ఎంత మాత్రం కూడా మీరు ఆందోళన చెందు. తప్పకుండా దేవుడు మీ పక్షాన కార్యం చేస్తాడు. నీవు దేవునికి నమ్మకంగా ఉండి, అయ్యా నాకు గర్భఫలం కావాలి అని చెప్పి నువ్వు అడుగు. మొదట రక్షణ పొందు. నా పాపాలు క్షమించు. నా గర్భఫలానికి అయితే అడ్డు వస్తున్నాయో ఆ పాపాలన్నీ తీసేయి, ఆ అడ్డు తొలగించని నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు. నీకు గర్భఫలాన్ని ఇస్తాడు. అప్పులతో బాధపడుచున్న, తిప్పలు పడుచున్న బిడ్డలారా, మీరు కూడా మీ పొరపాట్ల విషయంలో దేవుడి సన్నిధిలో వెలుగెత్తి ప్రార్థన చెయ్యండి. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన ఆలకించి మిమ్మల్ని విడిపిస్తాడు. గొప్ప వ్యక్తులుగా మిమ్మల్ని చేస్తాడు. ప్రార్థనకి జవాబు దేవుడిస్తాడు. ఇక్కడ ఈ భయంకరమైన బాధల చేత పడబడుతున్న ఈ తల్లి ఆ కుమార్తెను తీసుకొచ్చింది, తండ్రి కుమారుని తీసుకొచ్చేది. నమ్మారు. అయ్యా నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేయమని చెప్పి వాళ్ళు అడిగారు. అప్పుడు తప్పకుండా దేవుడు వాళ్ళ పట్ల కార్యాన్ని చేశాడు. ఆ దయ్యాల్ని గద్దించినప్పుడు ఆ దయ్యాలు పారిపోయినాయి. హ్యాపీగా, ఆరోగ్యవంతులుగా, స్వస్థతిత్తులుగా అయ్యారు. నీ బిడ్డలను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, నీ కుమార్తెను బట్టి బాధపడుతున్నావు. నీ మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తుందని నువ్వు కుమిలిపోతున్న తల్లి, నీ కుమారుడు బయటికి వెళ్ళిపోయారు, పాడిపోయాడని వారం 10 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, సంవత్సరం అయిపోయింది కుమిలిపోతున్న తల్లి, నీ కుమారుడు మరలా తిరిగి రావాలి. తిరిగి వస్తే ఎంతో ఆనందపడతావని నువ్వు చూస్తున్నావు. దేవుణ్ణి నమ్ము. ఇంతవరకు ఎన్ని ప్రయత్నాలు చేసావో నాకైతే తెలియదు, కానీ దేవుణ్ణి నమ్ము. నీ బిడ్డలు ఇంకా నీ మాట వింటలేదు, దారి తప్పి తిరుగుతున్నారు. స్నేహితులు అని వాళ్ళమ్మట పోతూ ఉంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండి ఊరకుండిపోతున్నావేమో. ఆస్తి పంచట్లేదని నీ మీద నీ బిడ్డలు దౌర్జన్యానికి దిగుతున్నారేమో. నీకున్నటువంటి వాటిని లాక్కుపోవటానికి వాళ్ళ మీద నీకు దౌర్జన్యం చేస్తున్నారేమో. ప్రియమైన బిడ్డలారా, తల్లిదండ్రులారా, ఆ బిడ్డలు మారాలంటే మొదట నువ్వు మారాలి. నీ పద్ధతి మారాలి, నీ మాటల్లో మార్పు రావాలి, నీ సహవాసంలో మార్పు రావాలి, నీ బతుకులో మార్పు రావాలి. ఆయన వైపు తిరగాలి. అప్పుడు తప్పకుండా నీ బిడ్డలను మారుస్తాడు. ఈ రోజున అనేక మంది ఆ మోసకరమైనటువంటి ఆ వ్యక్తులు తయారయ్యారు. అంత్యకాలములు బోధకులు వస్తారని అబద్ధ బోధనలు మీరు నమ్మబాకండి. మీరు మారక్కర్లేదు. మా టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయండి, మా చర్చికి డబ్బులు పంపించండి, మీరు పడిపోతాం, లేపడం, ఇవన్నీ కూడా ఒక జిమ్మిక్కులు, మ్యాజిక్కులు అయిపోయింది ఈ రోజున. ఇంతకుముందు స్వాములు, బాబాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఈ దైవ సేవకులు కూడా కొంతమంది చెప్పుకుంటూ నామకార్థంగా జనాల్ని మోసం చేయటం ప్రారంభిస్తున్నారు. మీలో కొంతమందినైనా అవేర్నెస్ రావడం కోసం చెబుతున్నాను తప్ప ఎవరిని విమర్శించట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యంలో మనం ఉన్నట్లుగానే వెళ్ళాలి. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకుడి, ఆ తర్వాత మీకు ఏది కావాలో అన్నీ ఆయన ఇస్తానంటున్నాడు. కొంతమంది బోధలు ఎలా ఉన్నాయంటే, మీరు మా చర్చి కట్టండి, దేవుడు మీ ఇల్లు కడతాడు, మీరు మాకు పంపండి, దేవుడు మీకు ఇస్తాడు. ఎంతసేపు సంపాదన కానుకల మీదే నడుస్తుంది, కానీ రాజ్యం లేదు, నీతి లేదు, యథార్థత లేదు, మార్పు లేదు, భక్తి లేదు, పాడు లేదు. అలాంటి బోధే కాదు, అలాంటి వారికి నువ్వు పంపించినది ఎందుకు పనికిరాదు. దేవుడు అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, అడుగుడి ఇస్తానని ఆయన అంటే ఇంకేదేదో నువ్వు చేస్తావు. ఆయన మాట విను, ఆయన మాటకు లోబడు, ఆయన మాట వింటే తప్పకుండా నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడు.
ఒకవేళ నీ ప్రార్థన సపోర్ట్ నీకు సరిపోవట్లేదా, నీ సంఘం చేసే ప్రార్థన నీకు సరిపోవట్లేదా, నీ కుటుంబం చేసే ప్రార్థన నువ్వు సరిపోవట్లేదా, చాలపోతే నీకోసమే మా సంఘంలో టీవీ క్లబ్ ఏర్పాటు చేశాం. కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. ఇందులో మీ అడ్రస్లు SMS చేయండి. మేము ప్రతి ప్రేయర్లో, ప్రతి ఉపవాస ప్రార్థనలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. పెళ్లి కాలేదా నీ బిడ్డలకి ప్రార్థన చేస్తాం, నీ ఉద్యోగాలు రాలేదా ప్రార్థన చేస్తాం. తప్పకుండా దేవుడి కార్యాలు చేస్తూ ఉన్నాడు. మీరు పంపించే ఆ అమౌంట్ ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అదే సమయంలో డబ్బులు పంపిస్తే సరిపోదు, కానీ నీలో మార్పు రావాలి, మారు మనసు రావాలి. దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మార్పు లేకుండా ఉన్నట్లయితే ఇప్పుడైనా మార్పు పొంది తల్లిగా తండ్రిగా ముందు నువ్వు మార్పు పొంది దగ్గరలో ఉన్న మందిరానికి వెళ్ళు. విజయవాడ చుట్టుపక్కల ఎవరైనా ఆ మందిరానికి వెళ్లకుండా ఉంటే రండి కల్వరి ప్రార్థన మందిరంలోనికి. ఇప్పుడు ఏలూరు రోడ్లో కూడా ప్రారంభించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 24 గంటల్లో ఏ గంటలో అయినా మీరు ఫోన్ చేయండి, నేనే లిఫ్ట్ చేస్తా, నేనే మీ కొరకు ప్రార్థన చేస్తా. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని చక్కని దీవెనలు మేలులు పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మీ కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉంచునుగాక. మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను. మీ అనారోగ్యంగా ఉన్న చోట మీ చేయి పెట్టుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్న చోట వారి హస్తాన్ని పెట్టారో వారి హస్తము కాదు కానీ నీ హస్తము వాళ్ళ హస్తం మీద ఉంచండి. యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. అయ్యా, ఎవరైతే నాయన కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇరుక్కొని ఉన్నారో, కోర్టు గొడవల్లో ఉన్నారో, నీ బిడ్డలకు జయము విడుదల కలుగునుగాక. మంచి నీతి న్యాయము ప్రభువా, యథార్థమైన భక్తి బిడ్డలకు దయచేతండి. ఎవరైతే గర్భఫలాలు లేక ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో యేసు నామములో ఉద్యోగాలను గర్భఫలముల బిడ్డలకు కలుగునుగాక. కృప చూపించి నడిపించండి అయ్యా. పరీక్షల్లో మంచి మార్కులు ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు నాయన. అయ్యా, తల్లిదండ్రులు లేని వారు నీ మాట వినాలి నాయన. వారి బిడ్డలను ఎట్లా పెంచాలో వారికి నేర్పండి. ఈ కుటుంబాలన్నీ నీ చేత కట్టబడునుగాక. మాట వినని బిడ్డల మాట విందురుగాక. వెళ్ళిపోయిన బిడ్డలు తిరిగి వచ్చుదురుగాక. వెళ్ళిపోయిన భర్త, వెళ్ళిపోయిన భార్య మరలా తిరిగి కలిసిమెలిసి జీవించుదురుగాక. కృప చూపించి నడిపించి అయ్యా, నీవు నిజమైన దేవుడు అని తెలుసుకొని ప్రతి అప్పు నుండి బిడ్డలను విడిపించి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చే వారంలో నిజాంపట్నం పరిసర ప్రాంతాలకు వస్తూ ఉన్నాం. మీకు కూడా ప్రార్థన చేయాలి అని కనుక మీరు ఆలోచన చేస్తే తప్పకుండా మాకు ఫోన్ చేయండి. అవకాశం ఉంటే దారిలో వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మీకు కూడా ప్రార్థన చేయడం, మీ ఇంటి దర్శించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఉపయోగించుకోండి. అలాగే మీ అనుదినము మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడితే టీవీ క్లబ్ మెంబర్షిప్లో చేరండి. మీరు పంపించిన ఎంతైనా సరే, ఎంత తక్కువైనా ఎంత ఎక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు. టీవీ పరిచయ కొరకు, సువార్త కొరకు వాడబడుతుంది. ఆ ఫారాన్ని మీకు పంపిస్తాం. అది పూర్తి చేసి మీ అంశాలు నాకు పంపిస్తే తప్పకుండా ప్రతి ప్రార్థనలో అంశాల కొరకు ప్రార్థన చేస్తాం. అనేక మంది మేలు పొందుతున్నారు. మీరు కూడా ఉపయోగించుకుని మీ అడ్రస్ నాకు SMS పంపించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మీరు ఇంతవరకు దైవజనులు ఎస్ తిమోతి గారు అందించిన వాక్యం విన్నారు కదా. మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు మాతో పంచుకునవలసిన చిరునామా కల్వరి ప్రార్థనా మందిరం, క్వారీ రోడ్, గుణదల, విజయవాడ 5. మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియపరచవలసిన మా ఫోన్ నంబర్స్ 9246475686. మా ల్యాండ్లైన్ నంబర్ 086624555539.